హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను బెండకాయ రైస్ చేస్తున్నానండి. బెండకాయ రైస్ నేను ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ చూపించట్లేదు, డైరెక్ట్గా చూపిస్తానండి. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను డైరెక్ట్ చూపిస్తాను. మనం ఇలా ఫ్రైకి ఎలా కట్ చేసి పెట్టుకుంటామో బెండకాయలు అలా కట్ చేసి పెట్టుకోండి. అలాగే అన్నం మనం పులిహోరకి ఎలా ఇట్లా చల్లారని ఇస్తామో అలా అన్నాన్ని ఇలా ప్లేట్లు వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేద్దాం. నేను ఒక 3 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి. ఇప్పుడు మనం బెండకాయలు యాడ్ చేద్దాం. బెండకాయ మొత్తం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వడానికి ఒక 3 మినిట్స్ టైం పడుతుంది. మనం ఇలానే కలుపుతూ ఉండాలి. బెండకాయలు అయితే కొంచెం మగ్గుతున్నాయి కదండి. మనం ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెమే పసుపు వేసానండి, మళ్ళీ తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలి. బెండకాయలు కొంచెం ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఫస్టే యాడ్ చేస్తే మనకు జిగురు అనేది వస్తుందండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేస్తే చక్కగా ముక్కలకు పడుతుంది. ఇప్పుడు మనము 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా. సాల్ట్ ఓన్లీ ఇది బెండకాయల ముక్కలకు మాత్రమేనండి. మళ్ళీ